నంద్యాల వదిలిపెట్టడానికి మొగోళ్ళు కావాలా, మొగోళ్ళు కావాలా. అట్టయితే మేము నీ కాడున్నప్పుడు మేము మొగోళ్ళం కాదా? నువ్వు చేస్తే శృంగారం, మేము చేస్తే విచారమా? నువ్వు చేసిన తప్పులు చెప్తాను. ఈలో 2005లో పినాకపాలెను ఓడగొట్టి కైపారాంను గెలిపించుకొని ఎస్పీ రెడ్డి చేతులకు పోతాయని మున్సిపాలిటీ మోసం చేసినావు. ఇది నిజం కాదా? మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడతాడా. పినాకపాలె మంచి వ్యక్తిని ఓడగొట్టి కైపారాముని గెలిపించుకొని మున్సిపాలిటీని అత్తగతం పెట్టుకున్నావు. ఇది కరెక్టు. 2014లో మళ్ళా శ్రీధర్ భార్యని పెట్టించి బిందెల సుదర్శన్ దగ్గర డబ్బులు తీసుకొని మరలా సుధాకర్ రెడ్డి భార్యను, అది లేడీస్ వార్డు కాదు, అతని భార్యను పెట్టించి ఈడ శ్రీధర్ భార్యను ఓడగొట్టి ఆడ గెలిపించి ఆమెకి చైర్మన్ పదవి ఇచ్చి ఆమె భర్తను కోఆప్షన్ నంబర్ ఇచ్చి కాయలు కాని లెక్క ఎంబడి పెట్టి మున్సిపాలిటీని దోచుకున్నావి. ధర్మమా మోహన్ రెడ్డిది? మళ్ళా ఇప్పుడు పాపం రాజగోపాల్ రెడ్డి గారు అతని భార్య గెలిచింది. నువ్వు వాళ్ళకు పోతానని చెప్పి కడుపు మంటలేసి ఒక ముస్లిం లేడికి ఇచ్చి పగ్గాలు చేతులు పట్టుకునేవే. ఎంత అధర్మమయ్యా ఇది. ఇంకో మాట చెప్తాడా, నంద్యాల వదిలిపెట్టి మొగ్గులు కావాలా? నీకు తెలియదు. ఒక మాట చెప్తాను. 1967లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినది. మంచి పాలగాళ్ళు మర్యాద చిత్రం ఒక 10 మంది పెళ్లి చెప్తా. మర్యాద చిదాంబరప్పనం ఓడగొట్టింది కుంటోడు అసలు. నువ్వు తెలుదు, నువ్వు ఏడగొట్టావో మాకు తెలుదు. నేను ఇక్కడ పుట్టిన కొట్టి మాట్లాడతాను. అట్లనే మానేశ్వర దేవరంలో గోపి సుబ్బయ్య మా పల్లెల్లో కులత్తుడు చిన్న గౌండ ఆమద్ 25 రూపాయలు ఖర్చు అయిందయ్యా. ఆ 25 రూపాయలు ఇస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నీకెందుకు ఇవ్వాలరా 25 రూపాయలు వేస్తూ? నా పర్సనాలిటీ చూసి నాకు ఓట్లు వేస్తాను. నేను ఓడిపోలేదా గోపి సుబ్బయ్య? తిక్కమోహన్ రెడ్డి గడ్డి పోసలు కలిసి గజమును బంధించవా? పాట ఏం లేదా? నిన్ను ఓడగొట్టడానికి ప్రజలు ఓడగొడతారు, మొగోళ్ళు అవసరం లేదు. నేను మొగోళ్ళు ఆడల కాడ మొగోళ్ళు నిన్ను పడగొట్టికి ఓట్లు చాలు. నీ పాపం పండింది, శతకోపం ఫలితం ఎన్నెమిడి పారుకు తప్పుతుంది. నిన్ను ఓడగొట్టేది ఖాయం. ఎన్నెమిడి పారుకు ఎమ్మెల్యే ఎంత వచ్చినా ఉంటావు నువ్వు. డ్రైవర్ పంపుతావు, 500 వచ్చినాం, 200 వచ్చాం. ఆ ఆర్డర్ సాగో మా దగ్గర. నీ గాడికి నువ్వు రూపాయి అంటే మేము ఒక 10 పైసలు ఎక్కువ, నువ్వు 2 రూపాయలు అంటే 10 పైసలు ఎక్కువ. డబ్బులు నీకనే ఉండేది, మా దగ్గర లేవా? మా క్యాండిడేట్ కూడా గట్టిగా ఉన్నాడు. చించేస్తాం. అందరికీ నమస్కారం. మాట్లాడతారు.